హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మొత్తం టబ్స్లో మట్టి అన్నీ తీసేసి మళ్ళీ సాయిల్ అయ్యి అన్నీ కలుపుకొని మళ్ళీ పెడదామని మొత్తం తీసేస్తున్నామండి. అసలు ఎందుకంటే టబ్స్లో ఈ 100 రూపాయల టబ్లు 50 రూపాయల టబ్స్ తీసుకున్నాం ఎక్కువ. ఏం చేసామంటే ఫస్ట్లో తెలియక 2 హోల్సే పెట్టామన్నమాట అడుగుని. పెడితే అవి మొత్తం అసలు నీళ్ళు కిందకి వెళ్ళకుండా మొత్తం ఏర్లన్నీ కుళ్ళిపోయినాయి, మొత్తం మొక్కలన్నీ చనిపోయినాయి అనమాట. అందుకని చెప్పి మొత్తం కింద వేసేస్తున్నాడు, మొత్తం టబ్లో మట్టి అన్నీ కింద వేసేస్తున్నాడు. ముద్ద కింద ఉంది బాగా, అసలు మట్టి బాగా ముద్ద కింద ఉంది, నీళ్ళు కింద ఉన్నాయి అడికి వెళ్ళకుండా. కానీ మొత్తం కింద పోసేస్తున్నాడు అనమాట. కింద పోస్తున్నాడు. అది చూసారా ఎంత ముద్దగా ఉంది, అలాగ అన్నీ నీళ్ళుగా ఉంది. అది అని చెప్పి కింద పోసి మొత్తం అన్నీ ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ మామూలు పొడి మట్టి కూడా వేసి మొత్తం అంతాను అన్నీ కలిపి పెడదామని చెప్పి కింద పోయమన్నాను. కింద పోస్తున్నాడు. అది చూసారా, ఇక్కడేమో కుండీ హోల్ పూడిపోయిందండి, మొత్తం కుండీ హోల్ అంతా పూడిపోయింది, తీస్తున్నాడు అనమాట. అది ఇదే మట్టి మొత్తం పెట్టి ఆరబెడుతున్నాడండి. బాగా ముద్దగా ఉంది మట్టి, ఆరబెడుతున్నాడు. అది ఆరితే కొంచెం ఎండ వస్తేమో చూద్దామని చెప్పి అలా ఉంచుదాం, సాయంత్రం దాకా ఉంచుదాం అనుకున్నాను. కానీ బయలు మబ్బు వేసేస్తుంది, పైన వర్షం వచ్చేస్తేమో అని చెప్పి మళ్ళీ కొంచెం అలా ఆరబెట్టాడు అనమాట. అది చూస్తున్నాం. మళ్ళీ మామూలు పొడి మట్టి అది అన్నీ కలిపేసి అప్పుడు పెడదామని చెప్పి టబ్స్లోనే మొత్తం చాలా టబ్స్ కింద పోసాం. కొన్ని మరీ కొంచెం బాగానే ఉన్నాయి అనుకున్నాయి, తీయలేదు. కానీ మొత్తం నీళ్ళు నిలిచిపోయిన టబ్స్ అన్నీ తీసేసి కింద వేసేసాం అనమాట అండి. మట్టి బాగాను కొంచెం ఆరబెట్టాడు అనమాట, కొద్దిగా ఇదేమో పైన మామూలుగా పొడి మట్టి అనమాట, నల్ల మట్టి ఉంది, నల్ల మట్టి పోసాడు పట్టుకొచ్చి. నల్ల మట్టి ఇది అది కలిపి పోస్తే కొంచెం మట్టి అంతా కొంచెం తడి పీల్చుకుంటుందని చెప్పి ఆ మట్టి పోసాం. అది నల్ల మట్టి అనమాట. ఇది కిందదేమో ఎర్రమట్టి సాయిలు, ఇదేమో నల్లది. సర్లే రెండు కలుపుదాము అని చెప్పి పోస్తున్నాడు అనమాట. ఇదేమో ఆవు ఎరువు అండి, మేము ఆ మధ్యన తెప్పించుకున్నాము. 2 బస్తాలు తెచ్చుకుంటే ఇప్పుడు అయిపోయిందనమాట, ఇంక ఇదే లాస్ట్ అనమాట. అయితే ఇప్పుడు అది కూడా కలిపేద్దామని మొత్తం. అది ఏంటంటే వర్షాన్ని కొంచెం తడిచినట్టుందండి, అందుకని చెప్పి కొంచెం ముద్దలా అయింది. దాన్ని కొంచెం పారతోటి కొడుతున్నాడు అనమాట. మళ్ళీ తెచ్చుకుని స్టాక్ పెట్టుకోవాలి. 2 బస్తాలు తెచ్చుకున్నాం ఆ మధ్యన, దీంతో అయిపోయింది. మళ్ళీ తెప్పించుకోవాలి. బాగా కలుపుతున్నాడు, అదే కొడుతున్నాడు. బాగా కొంచెం ముద్దలా కట్టింది పేడ, దీని ఆవు పేడ అదంతా కొంచెం ఆరెట్టి కొడుతున్నాడు అనమాట. బాగా కొట్టేసాక కలుపుతాడు అనమాట. ఇది మట్టి అదే తర్వాత అదిగో చూసారా అంత అలా ఉందో, ఇలా నలిపితేనే కానీ నలగట్లేదు, అంత మెత్తగా అంతా కొంచెం తడిచి ముద్ద కట్టింది అనమాట పేడ. అదిని కొంచెం బాగా మెత్తగా చేసుకుని బాగా పిండిలా చేసుకున్నాయి. అప్పుడు మొత్తం కలుపుదాం, సాయిల్ అంతా కలుపుదాం. తర్వాత ఏమో కోకోబిట్ కూడా వేద్దాము, కొంచెం తడిలో బాగుంటుందని చెప్పి. ఇది అంతా బాగా తడిగా ఉందని చెప్పి అందుకని కింద పోసిస్తాం అనమాట. ముందే సర్లే బస్తా మీద పోసి కలుపుదాం అనుకున్నాం, కానీ లేదు ఇవన్నీ కలుపుతాం కుదరదు అన్నాడు వెంకట్రావు. ఇంకా ఎందుకని చెప్పి కింద పోసేసాము. పోసి మొత్తం కలుపుతున్నాడు. తర్వాత కోకోపిట్ కూడా పోస్తాడు అనమాట, పోసి కలుపుతాడు. అది కొంచెం కలుపుతాం, కొంచెం బాగా ముద్దగా తడిగా ఎక్కువ ఉండండి. కొంచెం కలుపుతాం, కొంచెం ఇబ్బంది అయింది, బాగా కలపాల్సి వచ్చింది. మొత్తం అన్నీ కలిపి సరే ఎలా కొడుతున్నాడో. దాన్ని బాగా పేడ బాగా ముద్దలా కట్టిందనమాట, ఆవు పేడ.
ఆవు పేడ ముద్దలా కట్టింది. అది మొత్తం అంతా కలుపుతున్నాడు. మొత్తం అన్నీ తను ఏమన్నాడంటే సాయంత్రం దాకా ఉంచుదామండి, బాగా ఆరుతుంది మట్టి, తడంతా లాక్కుంటుంది అన్నాడు. అయితే ఈ లోపల మబ్బు మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది. వద్దు ఎత్తేద్దాము, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కువ అంతా అయిపోద్దని చెప్పి అనుకుంటే మళ్ళీ అప్పుడు కలుపుతూ స్టార్ట్ చేసేసాడు. మొత్తం అన్నీ కలిపి మొత్తం కలుపుతాడు అనమాట. దీంట్లో కొంచెం ఇసుక కూడా పోసుకోవచ్చండి. కాకపోతే నేను పోయలేదు, కానీ ఇసుక కూడా పోసుకుంటే కొంచెం మట్టి బాగుంటుంది అన్నమాట, పొడి పొడిలాడుతూ ఉంటుంది. మరి తడిగా బాగా లేకుండా కొంచెం పొడిగా ఉంటుంది. ఇసుక కూడా పోసుకోవచ్చు. అలా తర్వాత మనం వర్మి కంపోస్ట్ పోసుకోవచ్చు. దాని బదులు ఏంటంటే మనకి రైస్ ఆడతారు కదా మిల్లులో, అది వరి పొట్టు దొరుకుద్ది, అదైనా కలుపుకోవచ్చు. అది కలుపుకున్న బాగుంటుంది. ఈ కుండీలో మట్టి ఇప్పుడు తీస్తున్నాడు. కుండీలో మట్టి అంతా ఇది విసిపోయింది, ఏళ్ళు బాగా కుండీ అంతా పట్టేసినాయి అనమాట. ఇంక తీసేయి, అది మళ్ళీ పోద్దాము, మళ్ళీ ఏదైనా మొక్క పెడదామని చెప్పాను. అదే కుండీలో మట్టి అంతా తీసేస్తున్నాడు. బాగా పట్టి ముద్దలా అయిపోయింది ఆ మట్టి కూడా, అందుకని చెప్పి తీసేస్తున్నాడు. దానికి కూడా హోలు కూడిందేమో చూస్తున్నాడు. హోల్ పోడతాం కదా, అసలు హోలే లేదన్నాడు దీనికి. మరి హోల్ లేకుండా మరి ఎట్లా పెట్టామో కుండి ఇప్పుడు దాన్ని నాకు తెలియదు, కానీ హోల్ లేదంటున్నాడు. హోల్స్ లేవండి అసలు అంటున్నాడు. కనీసం పూడిపోయినాయి అంటే పూడలేదంటే అసలు హోలే లేదంటున్నాడు. మరి అందు ఎలా జరిగిందో తెలియదు, కానీ అది ఇప్పుడు కొడుతున్నాడు అనమాట. చిన్న హోల్ కొట్టమన్నాను, కొడతాడు. మళ్ళీ కలుపుతున్నాడు, మొత్తం అంతా కలుపుతున్నాడు. మొత్తం అంతా కలుపుతున్నాడు. మొత్తం అంతా మళ్ళీ కలుపుతున్నాడు. ఇప్పుడు టబ్లోకి ఎత్తుతున్నాడు అనమాట. వర్మి కంపోస్ట్ అన్నీ వేసేసాక మొత్తం వర్మి కంపోస్ట్ ఇది అన్నీ కలిపేసి మొత్తం టబ్లోకి ఎత్తుతున్నాడు. ఎత్తే కొంచెం పొడి ఆడితే బాగుంది కదా. ఇప్పుడు ఇది క్యాప్సికమ్ మొక్క అనమాట అండి. క్యాప్సికమ్ మొక్క తీసి పక్కన పెట్టాడు కదా ఇందాక ఫస్ట్, అది మళ్ళీ పెట్టేస్తున్నాడు అనమాట. మరి ఏంటో నీళ్ళు నిలిచిపోయి ఏంటో క్యాప్సికమ్ మొక్క ఇప్పుడు దాకా కొంచెం పెద్ద ఆరోగ్యంగా అయితే లేదు. ఇప్పుడు దీంట్లో పెట్టాక చూద్దాం ఎలా ఉంటుంది అనేది, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పెట్టి సరేనండి, మొక్క పెడుతున్నాడు కదా, ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. మరి మొత్తం టబ్స్ అన్నీ టబ్స్లో అన్నీ మట్టి అంతా నింపేశాక రేపు నాకు గోంగూరలో అవి వేద్దాం అనుకుంటున్నాము. అవి కూడా మీకు చెప్తాను, పోస్ట్ చేస్తాను షార్ట్లు. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్, నన్ను సపోర్ట్ చేసి